హాయ్ గాయ్స్! నా థర్డ్ సోమవారం కూడా హ్యాపీగా అయితే అయిపోయింది. ఇంకా నేను ఎండలో అయితే కూర్చున్న సూర్యోదయాన్ని ఆస్వాదించడానికి ఇంకా కిందకొచ్చి మా చోటుతో కొద్దిసేపు ఆడేసుకొని టెంపుల్‌కి అయితే వెళ్ళిపోయాను. మీలో ఎంతమందికి తెలుసు నందీశ్వరుడు మధ్యలో చేయి పెట్టి శివుడిని చూస్తే మంచి జరుగుతుందంట కదా! నిజమే కదా అది. ఇంకా శివుడికైతే మంచిగా పాలు, పెరుగు, నెయ్యితో అయితే మంచిగా అభిషేకం అయితే చేసేసారు. ఇంకా పూజ అంతా అయినంత వరకు నేను అక్కడే ఉన్నాను. పూజ అయిపోయాక ఇంక ఇంటికైతే వచ్చేసా. ఇంటికొచ్చిన తర్వాత నాకు మళ్ళీ మా చోటుతో టార్చర్ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే నా హ్యాండ్ బ్యాగ్ కొరికేసి, నా జుట్టు కూడా కొరికేసాడు. అలా కొద్దిసేపు ఆడుకొనైతే ఇంక నేను మా పై ఇంట్లోకైతే వెళ్ళిపోయాను. మార్నింగ్ నుంచి ఏం తినలేదని ఇంకా డైరెక్ట్‌గా ఫుడ్ అయితే తినేసాను. ఏం ఫుడ్ తిన్నా మా గుడ్డు మాత్రం పోటీ వచ్చేస్తాడు తినడానికి. అండ్ మీలో ఎంతమంది 'కాంతార' మూవీ అయితే చూసారు? నేనైతే ఇదే చూడడం 'కాంతార' మూవీ అండ్ మాటలు లేవు అదిరిపోయింది మూవీ అయితే. ఇంక పడుకొని లేచి ఇంకా ఈవినింగ్ మంచిగా అయితే మళ్ళీ పూజ అయితే చేసేసుకున్నాను. హ్యాపీగా అనిపించింది పూజ చేస్తే మాత్రం. ఇలా నైట్‌కొచ్చేసి మమ్మీ ఫ్రూట్స్ సలాడ్ చేసుకోమని మరీ చెప్తే నాకు ఒళ్ళు బరువు ఎక్కువైపోయింది. సో, నేనేం చేశానంటే డైరెక్ట్ ఫ్రూట్స్ తినేసాను. ఏదైతే ఏంటి కట్ చేస్తే ఏంటి, నార్మల్‌గా తింటే ఏంటి ఏదైనా ఒకటే కదా అనుకోని నాకు పోటీగా అయితే మా తమ్ముడు బ్రో అయితే నాకు కంపెనీ అయితే ఇచ్చేసారు. ఇలా ఇద్దరం అయితే కలిసి ఫ్రూట్స్ అయితే తినేసాము. ఇంతే ఈరోజు మీ వ్లాగ్. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్.